హాయ్ హలో నమస్తే అండి. ప్రస్తుతం రోజులు ఎట్లా ఉన్నాయంటే ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువగాను. ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా ఆ ఇద్దరు ముగ్గురు కూడా సంపాదించకుండా ఖర్చులు అయితే వెళ్ళేటట్టు లేవు. కానీ గడిచిన రోజుల్లో అట్లా మాత్రం లేదండి. ఎందుకంటే ఇంట్లో ఒకళ్ళిద్దరున్నా కానీ ఒకళ్ళు ఆరిద్దరు ఎంతమంది సంపాదించినా కానీ ఆ రోజుల్లో అయితే ఇంట్లో కనీసం 7-8 మంది 10 మంది అట్లా కూడా ఉండేవాళ్ళు. ఒకరు ఇద్దరు సంపాదించినా కానీ అట్లా 7-8 మంది కూడా హాయిగా తిని సంతోషంగా ఉండేవాళ్ళు. ఆ కుటుంబం మొత్తం కూడా ఒక ఊరిలాగా ఆనందంగా ఉండేది. ఇంతకు ముందుట్లో ఒక కుటుంబమే ఒక ఊరిలాగా అనిపించేది. ఎందుకంటే ఇంతకు ముందుట్లో ఒక కుటుంబం అంటే సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆటపాటలతో చెప్పలేనంత ఆనందంగా అయితే ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక ఊరు మొత్తం కలిపినా కూడా ఒక కుటుంబంలో అయితే అస్సలు అనిపించట్లేదు. సో నేను చెప్పేది ఏంటంటే ప్రస్తుత రోజుల్లో ఒకరి సంపాదన ఇంట్లో వాళ్ళ మొత్తానికి అయితే సరిపోవట్లేదండి. ఎవరి సంపాదన వాళ్ళకే సరిపోను, మిగిలిన వేరే వాళ్ళ సంపాదన మీద కూడా ఆధారపడే సిచ్యువేషన్ అయితే ఇప్పుడు ఏర్పడింది. ప్రస్తుత రోజుల్లో సెకండ్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఆర్డినరీ లైఫ్ మెయింటైన్ చేయగలుగుతున్నారు. ఇంకా ఒక కుటుంబం సింగిల్ ఇన్కమ్ అయితే వాళ్ళ పరిస్థితి చెప్పుకునే విధంగా అయితే ఉండటం లేదు.